తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఓ మహిళా ఉద్యోగి మహిళా కమిషన్ను ఆశ్రయించింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. తనను ఇబ్బందులకు గురి చేస్తూ 4 ఏళ్లుగా టీఏ ఇవ్వట్లేదని శిశు సంక్షేమ శాఖలో బాలల సంరక్షణ అధికారిగా పనిచేస్తున్న హరీష్ పై అదే సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్కు మహిళా కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. విచారణ అధికారిగా అదనపు కలెక్టర్ బిఎస్ లతను నియమించారు. ప్రస్తుతం ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నమస్కారం సార్. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ జగిత్యాలలో నేను వర్క్ చేస్తాను సార్. మా బాస్ వచ్చేసి హరీష్ సార్ డీసీపీఓ సార్. నన్ను జాయిన్ అయినప్పటి నుంచి ఒక విధంగా టార్గెట్ సార్. నేను 2021లో జాయిన్ అయినా సార్. నాకు ఇట్లా హస్బెండ్ లేడు సార్. అది ఏ విధంగానంటే ఆ విధంగా సార్ నన్ను ఒకటే రకంగా టార్చర్ సార్. ఎట్లా అంటే సార్, నేను జాయిన్ అయినప్పుడు 2021లో 8,000 సాలరీ ఉండే సార్. మధ్యలో 2,000 పెరిగినాయి సార్. నాకు పెరిగిన తర్వాత నువ్వు ఈ 2,000 పెరిగినాయని ఆగుతలేవు ఈ భూమి మీద అన్నట్టు సార్. ఎట్లా అంటే అదో విధంగా సార్, నేను చెప్పుకోలేని విధంగా టార్చరు, ఈ హరాస్మెంట్ సార్. నాకు అసలు అది ఘోరమైన టార్చర్ సార్. అతనితో 5 తర్వాత కూడా ఇంటికి వెళ్తే నువ్వు ఎవరికి చెప్పిపోయాను, నువ్వు ఇప్పుడు రా ఆఫీస్కి సార్, ఇలా సార్. మళ్ళీ వచ్చేసి సార్ మొన్న రీసెంట్గా గొడవ ఇది ఆగుతలేవు అని అన్న తర్వాత కూడా సార్ రీసెంట్గా వచ్చేసి ఆఫీస్ ముందట సార్ టీఏడిఏల విషయంలో వచ్చేసి సార్ నాకు శాలరీ తక్కువ ఉందని వచ్చేసి కమిషనర్ మేడం వచ్చేసి దివ్య మేడం సార్, మాది సెంట్రల్ గవర్నమెంట్ సార్, స్టేట్ గవర్నమెంట్ శాలరీ పెంచరాదనే ఉద్దేశంతో దివ్య మేడం సార్ ఎఫ్టీఏ కింద వీళ్ళకు 5,000 ఇవ్వాలని మేడం అన్నారు సార్. అప్పుడు అది లెటర్ కూడా ఉంది సార్. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో, నీకు 5,000 నేను ఉన్నన్ని రోజులు ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని సార్ ఇబ్బంది పెట్టడం సార్. నేను టీఏడిఏల విషయంలో పోయి అడిగితే నీ ప్రూఫ్స్ ఏవి నువ్వు అవి తీసుకురా సార్. నా ఒక్కదానికే నా ప్రూఫ్స్ అందరిని అడుగుతున్నా, అందరితో నీకేం సంబంధం, నా ఇష్టం, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో అని సార్. ఈ విధంగా నన్ను చాలా రకాలుగా టార్చర్ సార్. నేను సార్ 2022లో 5,000 మాకు ఎఫ్టీఏ పెరిగితే సార్ నాకు ఒక నెలలో కూడా సార్ నాకు ఎఫ్టీఏ కింద 5,000 నాకు ఈ 2022 నుంచి నాకు ఒక్క నెలలో కూడా అతను 5,000 అనేది ఇవ్వలేడు సార్. నేను ఉన్నన్ని రోజులు నీకు రానియ్య, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో, ఏం చేసుకుంటావు చేసుకో అని ఇబ్బంది పెట్టింది సార్. టోటల్ అందరి ముందునే స్టాఫ్ ముందరనే సార్ మీటింగ్ జరుగుతుంటే కూడా నేను నీ ఇంటికి వచ్చిన్నా, నేను టార్గెట్ చేసినా సరిగో ఇట్లాంటి నన్ను ఒక 10 మంది ముందట నీ ఇంటికి వచ్చినా అన్నట్టు సార్. ఇట్లా ఇబ్బంది అంటే సరిగా అది నేను చెప్పుకోరాని విధంగా టార్చర్ అని తనతో అనుభవించి సార్ నేను కలెక్టర్ సార్కి ఇచ్చిన సార్, లక్ష్మణ్ కుమార్ సార్కి, వీళ్ళందరికీ నేను లెటర్ ఇచ్చిన సార్.